అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో రైతులు ఎన్నో విధాలుగా కష్టపడుతున్నప్పుడు రైతులకి మద్దతు లేకుండా రైతులు వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారులే, గవర్నమెంటు రైతులకి అండగా ఉండకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పొగాకు పండించే రైతులందరూ కూడా ఈరోజు లక్షలాది మంది పండించిన పంట గిట్టుబాటు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేక చాలామంది రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు పండించిన పొగాకు మొత్తాన్ని తగలేస్తున్నారు. ప్రతి రైతుకి కళ్ళల్లో రక్తం వస్తుంది. మేము పండించిన పంట గిట్టుబాటు ధర లేదే, మేము తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నాము, ఈ గవర్నమెంటు నిమ్మకు నీరెత్తిన విధంగా చూస్తూ ఉంది కానీ, అధికారులతో మాట్లాడుతుంది కానీ, ఈ కంపెనీలతో మాట్లాడుతుంది కానీ, అట్లీస్ట్ రైతుల పక్షాన పోరాటం కోసం, రైతులు మద్దతు గీయటం కోసం ఏ ఒక్క చర్య చేయకుండా అంతా అధికారుల మీద పడేస్తున్నారు. అంతా ఈ పర్చేజ్ చేసే వాళ్ళ మీద, కంపెనీ మీద పడుతున్నారు తప్ప రైతులకు న్యాయం చేయట్లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు ఇన్ఛార్జీలు కూడా ప్రకాశం జిల్లాలో అన్ని టొబాకో బోర్డుల దగ్గర పోయి రైతులతో మాట్లాడాము, అధికారులతో మాట్లాడాము, ఈ కంపెనీలతో కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేసాము. గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టి మార్కెట్ తరఫున సుమారుగా 1000 కోట్ల రూపాయలు మీరు డబ్బులు కేటాయిస్తే రైతుల మందు ఇబ్బంది పడకుండా ఉంటారు, పొగాకు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము పలు మీటింగ్లో డిమాండ్ చేసిన సంగతి మీద తెలిసే ఉంటుంది. ఈ గవర్నమెంటు దున్నపోత మీద వర్షం పడిన విధంగా ఉంది కాబట్టి, రైతులకి ఏ న్యాయం చేయట్లేదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతుల పక్ష పోరాడుతుంది కాబట్టి, వాళ్ళు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ నెల 16వ తేదీ 17వ తేదీ కనిగిరిలో 16వ తేదీ ఉదయాన్నే 10 గంటల నుంచి 4 గంటల వరకు ఆర్డీఓ ఆఫీస్లో, అదేవిధంగా 17వ తేదీ ఈ నెల 17వ తేదీ ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్లో దగ్గర ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు రైతులను ఆదుకోమని చెప్పేసి ఈ గవర్నమెంట్ దిగి వచ్చి మార్కెట్ ద్వారా పర్చేజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ 2 రోజులు దీక్షా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే మేము రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి ఎలక్షన్లప్పుడు రకరకాలుగా ఓట్లు వేయించుకున్నారే, ఈ రాష్ట్రంలో కానీ రైతులు పడే కష్టాలు మీకు కనిపించట్లేదా? ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పోయినసారి ఇదే టైంలో ఈ ప్రకాశం జిల్లా రైతుల పక్షాన పోరాటం కోసం మా నాయకుడు వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని పర్చేలు జరిగినాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు పక్షాన పోరాడారు కాబట్టి ఆ టొబాకో వేలంపాటలో కూడా కొంతమంది పర్చేజ్ చేశారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఎన్ని పోరాటాలు చేసినా మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయకుండా పూర్తిగా కాడి కింద పడేసి రైతులు వాళ్ళు సావాలు చేస్తారులే అని చెప్పేసి వదిలేశారంటే, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు అల్లాడిపోతున్నప్పుడు రైతుల పక్షాన్ని రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత మీకు లేదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ఇంకెప్పుడు మీరు మేలుకుంటారు? అమరావతిలో చూస్తుంటే రైతులు మాత్రం అల్లాడిపోతున్నారు. నిన్న మొన్న చూస్తుంటే రైతులు హార్ట్ అటాక్తో చచ్చిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో పార్టీలకు అతీతంగా రైతులు చేసిన కార్యక్రమానికి వేలాది మంది ట్రాక్టర్లు వచ్చేసి దానికి ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదని చెప్పేసి పండించిన వాళ్ళందరూ కూడా వేలాది ట్రాక్టర్లతో నిరసన చేశారంటే మీకు కళ్ళు కనపట్లేదా? కళ్ళు ఉంచుకొని కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు వినపట్ల, రైతులు ఆక్రమణలు మీకు వినపట్ల, ఇంక రైతులు చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేలుకోండి. మీరు కావాలని చెప్పేసి మీ మినిస్టర్లను పంపించారు, ఎమ్మెల్యే పంపించేసి కొనండి పర్చేజ్ చేయమని చెప్పేసి ఈ కంపెనీలను డిమాండ్ చేస్తున్నారు తప్ప మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? కంపెనీలు పర్చేజ్ చేయలేదు, ఓకే, వాస్తవం, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు రిక్వెస్ట్ చేశారు. కంపెనీలు కొనలేనప్పుడు గవర్నమెంట్ కూడా మీ కనీస బాధ్యత మార్కెట్ ద్వారా 1000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే కంపెనీలు వాళ్ళే వచ్చి వాళ్ళే పర్చేజ్ చేస్తారు. గతంలో మా నాయకుడు రైతుల కోసం ఉండే ప్రభుత్వం, మా నాయకుడు ఉన్నప్పుడు సుమారుగా 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు మార్కెట్ ద్వారా పర్చేజ్ చేసి దాన్ని పర్చేజ్ చేసిన టొబాకోని తర్వాత
గవర్నమెంట్ ఆక్షన్లు పెట్టేసి సేల్ చేసింది. అదేవిధంగా మీరు చూసుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు, దానివల్ల లాస్ ఏం లేదు కదా. ఈ టొబాకో ఉపయోగపడుతుంది కదా, మీరు తర్వాత అది సేల్ చేసుకొని మళ్ళీ మీరు రెవెన్యూ సంపాదించుకుంటారు కదా. మీరు ఫ్రీగా ఇవ్వమని చెప్పట్లేదు కదా రైతులకి, డబ్బులు రైతులు కూడా ఫ్రీగా ఇవ్వమని అట్లా మాకు సపోర్ట్ చేయండి స్వామి, మా కష్టాల్లో ఉన్నాము, మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, ఎంతోమంది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ పొగాకు వచ్చిన కూలీలకు కూడా వీళ్ళు కనీసం పేమెంట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కనీసం కూడా కూలీలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతున్నారు అని చెప్పేసి సుమారుగా ఇప్పుడు ఆక్షన్ ప్లాట్ఫామ్లో 87-88 రోజు జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇదే టైంలో సుమారుగా 75 మిలియన్లు పర్చేజ్ చేశారు. ఇప్పటికి 88 రోజుకి ఈ సంవత్సరం 35 మిలియన్లు కూడా పర్చేజ్ చేసిన పరిస్థితి లేదు. అంటే నో బిడ్ ఎంత ఉంది, కనీస మద్దతు రేట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు మీటింగ్ పెట్టి ఈ నెల 8వ తేదీ కూడా మీటింగ్ పెట్టేసి నో బిడ్ ఉండకూడదని చెప్పాడు. మినిమం కనీసం 200 రూపాయలు మినిమం కేజీ కొనాలని చెప్పారు. మీరు చెప్తా ఉన్నారు, మీటింగ్లు పెడతా ఉన్నారు, కానీ ఇక్కడ ఏమీ సాగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవాల్సిన అవసరం మీకుంది కదా, మేల్కోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టే ఉన్న చిత్తశుద్ధి రైతుల పక్షాన్ని మీకు ఎందుకు లేదు? ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకున్నారు కదా, దీంట్లో రైతులు ఇబ్బంది పడేది ఒక పార్టీ వాళ్ళు కాదు, మీ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న ర్యాలీలో చూస్తుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఫోటో, లోకేష్ ఫోటో, ఎన్టీఆర్ ఫోటోలతో పాటు వేలాది మంది ట్రాక్లు వచ్చినాయి. మీ పార్టీ నాయకులే మీ గవర్నమెంట్ మీద ఇటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎగనెస్ట్గా ర్యాలీలు చేశారంటే మేల్కోరా? ఇంకా దయచేసి మేల్కోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతుల పక్షాన పోరాడే పార్టీ. ఇప్పుడు కూడా మేము రైతుల పక్షాన పోరాడుతూ ఉంటాం. ఏ రైతుకి ఇబ్బంది లేకుండా పొగాకుని కనీస మద్దతు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఒక బ్యార్నింగ్ నుంచి సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల లాస్ వచ్చింది ఈ రేటు చూస్తుంటే. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు సుమారుగా కేజీ 320 రూపాయలు పలికితే ఇప్పుడు కొనే పరిస్థితి లేదు, నో బిడ్డింగ్ ఎక్కువ ఉంది. మంచి రేటు ఉంటే సుమారు 220 రూపాయలు కూడా మంచి రేటు లేదు. మీరు రివ్యూలు పెడతా ఉన్నారు, రివ్యూలు పెట్టా కొంచెం రేట్లు తగ్గుతూ ఉంది. అంతకుముందు 215 ఉంది, 210 ఉంది, ఇప్పుడు 200 రూపాయలకు కూడా పరిస్థితి లేదు. దయచేసి మేల్కోండి. ఇప్పుడు లో గ్రేడు 1600కి, 150కి, 160 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. దయచేసి రైతుల పక్షాన రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు మేల్కొని ఎమ్మటే కనీసం 1000 కోట్ల రూపాయలు మార్క్ఫెడ్ ద్వారా ఇచ్చేసి రైతులను ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దీనికి మీరు ఎట్టా మేలుకోవట్లేదు కాబట్టి రైతుల కోసం పోరాడుతున్నాము. దీంతోపాటు ఇంకా మీరు గవర్నమెంట్ దిగి రాకపోతే ఇంకా మా ఉద్యమం కూడా ఉధృతం చేసి పొగాకు రైతుల పక్షాన ఆదుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.